మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 4వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఎట్టి కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో వెళుతూ ఉన్నా ఆయన మనల్ని ఆదరించును. మన జీవితాన్ని ఒక సాక్ష్యముగా, సాక్షార్థముగా దేవుడు వెనకున్నటువంటి తరాలకు, ముందున్నటువంటి తరాలకు సాక్షార్థంగా దేవుడు నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సన్నిధి తోడుగా రావటాన్ని బట్టే ఎంత భయంకరమైనటువంటి జనాంగమునైనా ఇశ్రాయేలు ప్రజలు సునాయాసముగా వారి మీద విజయం పొందుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే గారు అంటూ ఉంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల మమ్మల్ని పోనీయొద్దు అంటాడు, మేము కదలము అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మన ముందున్నవి ఎంత కఠినతరమైనటువంటి గడ్డు పరిస్థితులైనా ఆ గడ్డుతరమైన పరిస్థితులపై దేవుడు మనకు అధికారాన్ని ఇస్తాడు. మనము ఎక్కలేనంత ఎత్తుకు ఆయన మనల్ని ఎక్కిస్తాడు. మన ఊహకు అందనటువంటి గొప్ప కార్యాలను మనం చేసుకునే వ్యక్తులుగా మన దేవుడు నియమిస్తాడు. సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రార్థన ఎటువంటి ప్రార్థన, ఎటువంటి విషయాన్ని దేవుని సన్నిధిలో మీరు అడుగుతున్నారు, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు, దేవుడు మనకు ఎటువంటి అక్కరలు చేయాలి, అవసరతలు తీర్చాలని ఆయన యందు విశ్వాసంతో ముందు కొనసాగుతున్నారు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన అందరి జీవితాలు ఆయన ప్రకాశించినట్లుగా మన దేవుడు చేయాలి అంటే దేవుణ్ణి అడగాలి, ప్రభా వరాలు కాదయ్యా, వరాలు ఇచ్చే నీవే మాకు తోడుగా ఉండు ప్రభా అనాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో అధికారం అనేది ప్రాముఖ్యమైనది, విలువైనది. అధికారం మనకు తోడుగా ఉంటే ఎవరినైనా మనము వారి పట్ల వారిని మనకు లోబరుచుకునే స్థితిలో ఉండగలము. అయితే దేవుని సన్నిధి మనకు తోడుగా వస్తే సమస్తము మనకు దాసోహం అంటాయి. సమస్తము కూడా మనకు లోబడి దేవుని చిత్తానుసారంగా మనం నడిచే వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండడాన్ని బట్టి మన పనుల్లో, మన ప్రయత్నాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తులు ఎందరైతే ఉంటారో వారందరికీ కూడా ఆయన సన్నిధి తోడుగా వచ్చి ప్రతి వ్యక్తిని ఆశీర్వాదము దీవులతో నింపు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు ఎందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితములలో తండ్రి నీ సన్నిధి తోడుగా ఉండి ప్రభువా, వారు కూర్చు ప్రతి ఉపద్రవము నుండి, ప్రతి కన్నీళ్ల నుండి, కష్టాల నుంచి విడిపించి వారిని సంతోషపరిచి నీ కృపలో వాడుకుని భద్రపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ నా సన్నిధిలో సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.